జనసేన తన ప్రతినిధుల్ని మీ నివాసానికి పంపించింది పార్టీలోకి రావాలని, మరో వైసీపీ కూడా అదేవిధంగా వైసీపీలోని నేతలను మీ ఇంటికి పంపించింది పార్టీలోకి రావాలని. కానీ మీరు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? జగన్ మీ ఇంటికి రాలేదు కదా, పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు. జగన్ గారికి పవన్ గారికి చాలా తేడా ఉంది సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన అబ్బాయి. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ముఖ్యమంత్రి చేశారు, ఎంపీ చేశారండి. వీరు ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, ముఖ్యమంత్రి చేశారండి. వారు ఏం చేశారు సార్? వారు ఏముందని పదవి నేను వెళ్ళాలి? నేను పార్టీ అధ్యక్షుడు దేని పార్టీ అధ్యక్షుడు? దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక ఎంపీ ఉన్నాడు? దానికి పార్టీ అండి. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి మేము. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి సార్. ఒక స్టేటస్ ఉంది ఒక్కదా? నాకు ఏ స్టేటస్ ఉందో? రాజకీయ స్టేటస్ ఇంకండి. చంద్రబాబు నాయుడు కోబెట్టారండి, బాలయ్య గారు పంపించారు గౌరవ లోక్సభ స్పీకర్ని, అలాగే అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ పంపించారు, బొడ్డు బసవరావు పంపించారండి. వెళ్ళానే అక్కడ చంద్రబాబు నాయుడు మా ఇంటికి రావాలనలేదే. వారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ముఖ్యమంత్రి చేశారు. వారిని గౌరవించాను నేను. అలాగే జగన్ గారిని గౌరవించానండి. ఆ పదవి చేసిన రాజకీయంలో పదవి చేసిన వాళ్ళని, ఆ స్టేటస్ ఉన్న వాళ్ళని గౌరవిస్తాను. వారికి ఏ స్టేటస్ ఉంది ఇక్కడ? ఆ పార్టీకి ఏ స్టేటస్ ఉంది ఇక్కడండి? వెళ్ళవలసిన పని నాకు లేదు, వెళ్ళను. పదవులు చేసిన వాళ్ళు ఒక పెద్ద కుటుంబాలు ఆహ్వానించినప్పుడు వెళ్తాను సార్. అక్కడేమీ నేను ఇబ్బంది పడను. కుటుంబం ఎలా ఉన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సార్? సార్ కాపు సామాజిక, నేను కాపు సామాజిక వర్గం కాదు సార్. నాకు వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో స్నేహం చేస్తున్నారే, మళ్ళీ కాపు సామాజిక వర్గం అతనికి రావాలంటున్నాం. ఎంతవరకు సోబు సార్ మీరు? నన్ను అతపాతాలను తొక్కేసారే, ఎనప బొట్లతోటి పాతేశారు మా కుటుంబాన్ని, అవమానం పాలు చేశారే. ఆ రోజు రాని మనిషిని ఈరోజు నేను గౌరవించాలా? ఆ రోజు కాపాడు కదా సార్? ఎందుకు గౌరవించాలా సార్? ఇప్పుడు ఎందుకు రావాలి సార్? నేను ఆ రోజు గౌరవించుంటే ఈరోజు వచ్చి ఉండేవాడిని. జనసేన పోటీ చేసే 21 స్థానాలకు తన అవసరం ఉండదో ఉండకూడదని దేవుణ్ణి కోరుకుంటానని కూడా మీరు లేఖలో ప్రస్తావించారు. అంటే ఆ 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందని మీరు ఆ పార్టీ వైపు వెళ్ళలేదా? అంటే 20 సీట్ల కోసం నేను ఎందుకు కష్టపడాలి సార్? మీరు 175 పోటీ చేయాలండి. నేను శరీరం దాచుకోకుండా కష్టపడతాను మీకోసం. 175 పోటీ చేయండి, లేదా ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి వారిని, చంద్రబాబు నాయుడు గారిని. 70-80 సీట్లు ఇమ్మని అడగండి, మీకు కోసం చేస్తాను. ముందు 2 సంవత్సరాలు మీరు తీసుకోండి ముఖ్యమంత్రి, తర్వాత 3 సంవత్సరాల వరకు ఇవ్వండి, మాట్లాడండి అని చెప్పాను సార్. రెండోదండి, వచ్చిన మధ్యవర్తి చెప్పాను సార్, అయ్యా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా జీరో పడిపోయింది. వీరు జైలుకి వెళ్ళి చూసిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఆఫ్ చేసుకున్న అద్దరం అని చెప్పుంటే చాలా హుందాగా ఉండేదండి. చంద్రబాబు నాయుడు పని చేయలేదండి. కనీసం కళ్యాణ్ గారు అన్న అడిగి ఉండాలా, అది చేయలేసేవారు. చేయకుండా 20 సీట్ల కోసం నేను ఎందుకు చేయాలి సార్? ఎందుకు, దేనికోసం 20 సీట్ల కోసం ఎందుకు చేయాలి? నేను 70-80 పుచ్చుకోమని చెప్పండి, వస్తాను, చేస్తాను. అంటే గత ఎన్నికల్లో వాళ్ళు అలాగే పోటీ చేశారు, కానీ అప్పుడు మీరు రాజకీయాల్లో లేరు. కానీ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక ఫిగర్ వచ్చింది, కానీ ఆ ఫిగర్ వల్లే మీరు వెళ్ళలేకపోయారా, లేదంటే మీరు పూర్తిగా పోటీ చేసి ఉంటే వెళ్ళేవారు? ఫిగర్ వల్ల కాదండి, ముఖ్యమంత్రి షేరింగ్ ఉండాలా పవన్ కళ్యాణ్ గారికి అనే ఆలోచనతో కౌబెట్టాను సార్. నేను 70-80 సీట్లు అడగండి, ఎమ్మెల్యే సీట్లు. మాకేమొద్దండి, నా కొడుకు కానీ నాకు కానీ ఏమొద్దు. ఫ్రీ సర్వీస్ చేస్తాం, పార్టీని బలపతం చేస్తాను, ఫలితం ఆశించిన సేవ మీ చేత చేద్దాం అనుకున్నాను నేను అని కూడా చెక్కువ పెట్టాను సార్. 20కి ఇప్పుడు కూటమని చెప్పేసి 10కి 20కి వాళ్ళు ఒప్పందాలు చేసేసుకుని మమ్మల్ని రోడ్డు మీద లాగటం అండి పనేటి? ఎందుకు సేవ చేయాలి సార్? ఎందుకు చేయాలి సేవ అండి? చేయను.